హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్స్లో పెడుతున్న మిడ్ డే మీల్స్ గురించి మనము ఎవరైతే ప్రవచనకర్తలు అనుకుంటుంటామో ఆయన గరికపాటి గారు మధ్యాహ్న భోజనం గురించి చిన్న కామెంట్ చేశారు. కానీ అది ఈయన ఇలా ప్రవచనాలు చెప్తూ ఉన్న వాటితో దానికి సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి అలాగే ముఖ్యంగా ఉపాధ్యాయులను కానివ్వండి, అలాగే విద్యార్థులను కానివ్వండి, స్కూల్లోకి వీళ్ళ మొహాలకి అన్నట్టు, అలాగే లేకుంటే వీళ్ళకి అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండి అనేది చిన్న కాంట్రవర్సీ ఇప్పుడు నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి వీడియోస్, అలాగే ఈ గరికపాటి అని మనం ఎవరైతే ఈయన చెప్పిన ప్రవచనాలన్నీ వింటున్నామో, అలాగే నేను కూడా వాటిలో ఒకరిని. ఇలా చెప్పిన వాటన్నిటికీ మనం వింటున్నాం, కానీ ఈయన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేసి నా ఒపీనియను. అలాగే ఈయన ఎంత త్వరగా రియలైజ్ అయ్యి మనందరి మనోభావాలను, అలాగే విద్యార్థులను, అలాగే ఉపాధ్యాయులను ఈ ఎగ్ కాంట్రవర్సీ ఏదైతే చేశారో, అలాగే ఈ మిడ్ డే మీల్స్ గురించి, మధ్యాహ్న భోజనం గురించి ఏదైతే కాంట్రవర్సీ చేశారో దానికి సంబంధించి తొందరగా ఈయన క్షమాపణ చెబుతారనేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ మహానుభావుడికి, అలాగే ఈయన గారికి 2024లో మన గవర్నమెంట్ తరఫున కూడా అవార్డు అందించడం జరిగింది. ఇలా అవార్డు తీసుకున్నవారు ఇలా కాంట్రవర్సీ చేస్తారనేసి నేను అసలు అనుకోవడం లేదు. ఏదైనా మంచిదే. ఈ ఎగ్కి సంబంధించి, ఈ కోడిగుడ్డుకు సంబంధించి ఏదైతే ఉందో, మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏదైతే ఉందో, తను రియలైజ్ అయ్యేసి బహిరంగ కానీ, అలాగే ఒక మెసేజ్ ద్వారానైనా కూడా తను క్షమాపణలు చెప్తాననేసి నేను ఆలోచన చేస్తున్నాను. అలాగే దీనికి ఇప్పుడే నెటిజన్లు, అలాగే సోషల్ మీడియాలో ఈ కోడిగుడ్డు గురించి, మధ్యాహ్న భోజనం గురించి కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. చాలా వరకు న్యూస్ కూడా జరుగుతూనే ఉంది. దీనికి గరికపాటి గారి నుంచి పెద్దవాళ్ళు కదా, మనం రెస్పెక్ట్ ఇద్దాం. ఎంత కాంట్రవర్సీ చేసినా మనం రెస్పెక్ట్ ఇవ్వడం మన వ్యక్తిత్వం అన్నమాట. వారు తొందరగా రియలైజ్ అయ్యి క్షమాపణ చెబుతారనేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిందే. బట్ కాకపోతే ఇలాగే వదిలేసామనుకో ఇంకా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అనేది ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి నా ఊహ ఉన్నప్పటి నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా నడుస్తూనే ఉంది. కానీ ఈయన గారికి ఇప్పుడు ఎందుకు ఇది కాంట్రవర్సీ లాగా అనిపించిందో, అలాగే ఇతను ఎందుకు కాంట్రవర్సీ చేశారో మనకైతే తెలియడం లేదు. మనం మళ్ళీ చెప్పుకుంటాం, ఈయన చెప్పే ప్రవచనాలు వినాలి, లేకుంటే ఈయన చెప్తున్నట్టు మనం పాటించాలి అన్నట్టు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆయన మనసుకే వదిలేస్తున్నాము. ఈయన ఇప్పుడు చేసిన కాంట్రవర్సీ గురించి ఏదైతే ఉందో మధ్యాహ్న భోజనం సంబంధించి తను రియలైజ్ అయ్యి, లేదా ఒక మెసేజ్ ద్వారా కూడా, లేకుంటే ఒక న్యూస్ ద్వారా కూడా ఈ కాంట్రవర్సీని ఇక్కడితో స్టాప్ చేస్తారనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తన దగ్గర నుంచి మంచి ప్రవచనాలు, ఇలాగే లేదా ఆయన వీడియోస్ గురించి కానేసి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కంటిన్యూ కూడా చేయాలనేసి కూడా అనుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి ఈ కాంట్రవర్సీలో ఇక్కడికి ఎవరైతే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా, లేకుంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీని మీరందరూ మరిన్ని వీడియోల ద్వారా తెలియజేస్తారనేసి తెలుపుచున్నాను. థ్యాంక్ యూ.